హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనర్ తెలుగు టైమ్స్. నేను మీ రాహుల్. టుడే ఎపిసోడ్ 100 నాటి గంధర్వ మహల్. ఈ గంధర్వ మహల్ని ఎవరు నిర్మించారు, ఈ మహల్ నిర్మించడానికి సుమారుగా ఎంత ఖర్చు అయింది, ఈ మహల్ ప్రత్యేకత ఏమిటనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ గో. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశయం, ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఈ యొక్క గంధర్వ మహల్ వెనకాల కూడా ఒక ఆశయం, ఆలోచన ఉందని మనం చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన గొడవర్తి నాగేశ్వరరావు గారు తమ చిన్న వయసులోనే ఎన్నో రాజుల కోటలను చూసి ఆనందించేవారట. అటువంటి సమయంలో కూడా తన మనసులో వచ్చిన ఒక ఆలోచన ఈ యొక్క గంధర్వ మహల్. తనకంటూ ఒక గంధర్వ మహల్ నిర్మించుకోవాలనే ఆశతో, ఆలోచనతో 1916వ సంవత్సరంలో నాగేశ్వరరావు గారు రాజస్థాన్కు బయలుదేరి అక్కడ నిర్మించిన కోటలను, కట్టడలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ పరిశీలించిన అనంతరం తమ సొంత గ్రామైనటువంటి ఆచంటకు తిరల మరలా బయలుదేరి 1918వ సంవత్సరంలో తమకున్నటువంటి అరెకరం విస్తీర్ణంలో కూడా ఒక మహల్ను నిర్మించుకోవాలనే ఆలోచనతో పనులు ప్రారంభించగా సుమారు ఈ యొక్క గంధర్వ మహల్ నిర్మించేందుకు సుమారుగా 6 సంవత్సరాల సమయం పట్టింది. ఈ గంధర్వ మహల్ నిర్మాణం కొరకు బర్మా నుంచి టేకు, కల్ప, బెల్జియం నుంచి అద్దాలను, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుని సున్నపురాయి కోడిసనతో చేసిన సిమెంట్తో భవనం నిర్మించారు. గంధర్వ మహల్ పనులన్నీ పూర్తయ్యేసరికి సుమారుగా 6 ఏళ్ల కాలం కాగా ఈ గంధర్వ మహల్ను 1924వ సంవత్సరంలో పూర్తయింది. విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేని రోజుల్లో విదేశాల నుంచి విద్యుత్ దీపాలను రప్పించి జనరేటర్ ద్వారా భవనమంతా రంగు దీపాలతో జిగమనిపించేవారిని పూర్వీకులు చెప్పేవారు. గంధర్వ మహల్ పేరుకు తగ్గట్టుగానే గాంధర్వులు నిర్మించినట్లుగా అద్భుతమైన కళా నైపుణ్యంతో మైసూర్ మహారాజ్ ప్యాలెస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతిని పొందుతారు. గంధర్వ మహల్ నేటికి 100 దశాబ్దాలు పూర్తయినా కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. అప్పటికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు, పలువురు మంత్రులు ఈ భవనంలోనే తేనేటి విందుని స్వీకరించారు. అరెకరం విస్తీర్ణంలో నిర్మితమైన భవనం గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అంతస్తులు, 12 పడక గదులతో కలిపి మొత్తం 25 గదులు నిర్మించారు. ఆ రోజుల్లో ఈ భవనం పూర్తయ్యేసరికి సుమారుగా 10 లక్షలు వెచ్చించినట్లు అంచనా వేశారు. ఈ గంధర్వ మహల్ అసలైన ప్రత్యేకత ఏమిటంటే ఎత్తైన భవనం, 4 వైపులో కోట మాదిరి బురుజులు, బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు, తలుపులపై అందంగా చెక్కిన కళారూపాలు, విశాలమైన గదులు, 1885 ఏళ్ల నాటి పియానో, మాయాసభను తలపించే సెంట్రల్ హాల్, ఒక రకంగా మైసూరు ప్యాలెస్ను తలపించిన 100 ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుతమైన కట్టడం. ఈ గంధర్వ మహల్కు 1969వ సంవత్సరం, 2008 సంవత్సరంలో రంగులు వేశారు. తాజాగా 100 ఏళ్ల పండుగకు మరల రంగులు వేయించారు. ఈ భవనం మొత్తం రంగులు వేయడానికి సుమారుగా 25 లక్షలు వెచ్చిస్తారు. ఈ గంధర్వ మహల్ను గొడవర్తి నాగేశ్వరరావు గారి అనంతరం 3 తరాల వారసులు గంధర్వ మహల్లో నివసిస్తున్నారు. 4వ తరం వారు కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ యొక్క గంధర్వ మహల్ను ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయడాలనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. గొడవర్తి నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి పట్టుదలకు, ఆశకు, ఆశయానికి హ్యాట్సప్. ఇలానే మనం కూడా పట్టుదలతో, ఆశయంతో, ఆశయాలతో ముందుకు వెళ్దాం. మనం అనుకున్నదని సాధిద్దాం. ఇదే ఈనాటి ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎన్ఆర్ తెలుగు టైమ్స్.